రేవంత్ రెడ్డి గారు బందర్ పోర్టు మేము తీసేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోడీ గారి దగ్గర అయిపోయింది పని అయిపోయిందని చెప్పారా? నారా చంద్రబాబు నాయుడు ఎవరు అమ్మటాకి, మోడీ ఎవరు బందర్ పోర్టును అమ్మటాకి తెలంగాణ వాళ్ళకి అంటున్నా నేను. ఖర్జూర్ నాయుడు గారి ఆస్తి కాదు ఇది, మోడీ గారి తల్లిదండ్రుల ఆస్తి కాదు బందర్ పోర్టు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. అది బందరు పోర్టు ఎవరు కన్నెత్తి చూసినా, బందరు పోర్టు మీద ఎవరు కన్నేసినా, ఎవరు దాన్ని చెరబడదామని చూసినా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉండటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి బందరు పోర్టు. ఇప్పటికే బందరు పోర్టు 2025 నవంబర్కి పూర్తి చేయాలి. 2025 నవంబర్కి అగ్రిమెంట్ ప్రకారం పూర్తి చేయాలి. లేదా కాదు కూడదంటే ప్రభుత్వంతో వాళ్ళు హామీ పడింది. లేదా అగ్రిమెంట్ ప్రకారం 2026 జనవరికి పూర్తి చేయాలి, పూర్తి చేసి ఇవ్వాలి. ఇంతవరకు అక్కడ డ్రెడ్జింగ్ పనులన్నీ దాదాపుగా 7 మాసాల నుంచి డ్రెడ్జింగ్ జరగట్లేదు, 8 మాసాల నుంచి పనులు జరగట్లేదు. బందరు పోర్టు పనులు నత్తనడకను నడుస్తున్నాయి. అంటే 2023 మే 22వ తారీఖు పనులు ప్రారంభమైనటువంటి మచిలీపట్నం పోర్టు 2025 నవంబర్కి అప్పచెప్పాలి. కానీ 26 జూన్ మాసం వచ్చినా కూడా అతిగతి లేదు. ఇంతవరకు డ్రెడ్జింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి, బెర్తలు ఇంకా పూర్తవలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికి పూర్తవుతాయి? ఇవన్నీ పోర్టుకు చేరాల్సినటువంటి, అంటే పోర్టు కనెక్టివిటీ నేషనల్ హైవే నుంచి పోర్టు వరకు రోడ్డు పూర్తవలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. దాంట్లో దాన్ని మాత్రం ఒక పాడికొండలాగా అందరూ చూస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఒక ఆయనేమో గ్రావెల్ తోలుతాడు, దీనికి ఇంకెవరు తోలకూడదని చెప్తున్నారు.